వరదల కారణంగా ఇళ్లలోకి భారీగా నీరు చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం మనం. గండిపడడంతో భారీగా కోతకు గురవుతుంది. కట్టను ఆనుకుని వందల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వారి పరిస్థితి కూడా అగమ్య గోచరంగా ఉంది. గండిపడ్డంతో బుడమేరు ఏలూరు కాలువ ఏకమైందా అన్నట్లు కనిపిస్తోంది. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మధునగర్ కట్ట ప్రాంతం ప్రమాదపుటు అంచున ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గండిపడ్డంతో భారీగా కట్ట కోతకు గురైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రమాదపుట అంచున ఉంది మధురానగర్ కట్ట ప్రాంతం. గండిపడ్డంతో భారీగా కోతకు గురైంది. కట్టను ఆనుకుని వందల కుటుంబాలు నివాసం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. గండిపడి బుడమేరు ఏలూరు కాల్వ నీరు ఇళ్లలోకి చేరింది. ఇక పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి, నిన్నటి నుంచి కూడా ఏదైతే గండి కట్టినటువంటి మధ్యకట్ట ప్రస్తుతం ఇంకా ప్రమాదకరంగా మారింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం లొకేషన్ దగ్గర ఉన్నాం. ఇంకా ఒకసారి వరద ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ కోతకు గురవడంతో మధ్యకట్ట ఇంకా ప్రమాద అంచులోనే కొనసాగుతున్న పరిస్థితి. దీనికి ఆనుకుని ఉన్నటువంటి వందలాది కుటుంబాలు మనం చూస్తున్నాం. ఒక్కసారిగా వరద నీరంతా కూడా ఇళ్లలోకి చేరడంతో వాళ్ళంతా కూడా రోడ్డుని పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ప్రమాదపు అంచును అంటే ఏ విధంగా ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందని వాళ్ళు ఇంకా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భారీగా కోతకు గురవడంతో వరద నీరు ఒక్కసారిగా ఉధృతిగా పెరిగింది. అటు బుడమేరు నుంచి మధ్యకట్ట తెగిపోవడంతో ఇటు ఏలూరు కాలువలోకి భారీగా వరద నీరు చేరుతూ వస్తుంది. ఇంకా రోడ్లు అంటే అక్కడ నుంచి వెళ్లేటువంటి రోడ్లన్నీ కూడా మధ్యలో ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి, కోతకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏ క్షణాన్న ఈ పూర్తిగా తెగిపోయి వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వచ్చి మునిగిపోతామా అని చెప్పి భయాందోళనలో రాత్రి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వందలాది కుటుంబాలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నాయి. మరోవైపు రాత్రి కురిసిన వర్షాలకి వరద నీరు ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. నిన్న ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న రైల్వే ట్రాక్ పై నుండి ఒకసారి విజువల్ ని పరిశీలిస్తే ఇక్కడ కోతకు గురైనటువంటి తీరు ఒకసారి పరిశీలించవచ్చు. ఆ ఫ్లోటింగ్ కి ఆ రోడ్డు అంతా కూడా నెమ్మదిగా అలా కోతకు గురవుతూనే ఉంది. నిన్న 2 మీటర్లు ఉన్నటువంటి కోతకు గురైన ప్రాంతం ఈ రోజుకి ఈ వరద ఉధృతి వెళ్ళిపోతుంది. అయితే ఒక్కసారిగా వరద నీరు పెరగడంతో అటు బుడమేరు కాలువకి ఇటు ఏలూరు కాలువకి మధ్యలో ఉన్నటువంటి ఈ మధ్యకట్ట ప్రాంతం తెగిపోవడంతో చాలా ప్రమాదకరంగా మారింది. ఈ చుట్టుపక్కల ఎవరు కూడా రానివ్వడం లేదు. ఎందుకంటే వరద నీరు ఎక్కువగా ఉండడంతో ఎవరైనా కొట్టుకుపోతే మళ్ళీ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసేటప్పుడు కూడా ఇబ్బంది ఎదుగుతుంది. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి కురిసినటువంటి వర్షాలకి భారీగా వరద నీరు ఉప్పొంగుతూ వస్తుంది. దీనికి ఆనుకునే ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రజలంతా కూడా ఏ క్షణాన్న ఈ వరద నీరంతా కూడా ఇళ్లలోకి పూర్తిగా వచ్చేస్తుంది, ముంచేస్తుంది అన్న భయంతో ఉంటున్నారు. వారంతా కూడా మాక్సిమం సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రాత్రి అంతా కూడా ఆహార పథకాలు లేక వాటర్ తాగడానికి నీరు కూడా లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఆ ఫ్లోటింగ్ ఒక్కసారి లోటు కనుక ఒకసారి చూస్తే ఏలూరు కాలువ ఇది మనం చూస్తుంది. ఏలూరు కాలువ మొత్తం వరద నీరుతో పూర్తిగా నిండుకొండలా మారి ఇంకా ఉప్పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి బాగా వర్షాలు కురవడంతో మళ్ళీ ఈ విధంగా పెరిగింది. ఒకవేళ ఈ రోజు కూడా భారీగా వర్షం కురిసిందంటే ఈ పూర్తి స్థాయిలో కోతకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం స్పష్టంగా వరద నీరు పూర్తిగా ఉప్పొంగి వస్తుంది. కాబట్టి ఏ క్షణాన ఏం జరుగుతుందో అని తెలియట్లేదు. ప్రమాదపు అంచనా ప్రస్తుతం మధురానగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యకట్ట మారింది. కోతకు గురవడంతో నిన్న 2 మీటర్లు ఉన్నటువంటి కోత ప్రాంతం ఈ రోజుకి 10 మీటర్లు దానికి ఆనుకున్నటువంటి గ్రామాల వచ్చి అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాలు ప్రజలంతా కూడా చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.